ఆయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసా యేసు? అరే, ప్రవక్తలందరూ ఒక దగ్గర మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ మీరు చేయకండి. మిమ్మల్ని రక్తంతో ఎందుకు కొంటున్నానో తెలుసా? నేను నా క్షమ మీకు రావాలి. మీరు ఎంతగా క్షమామూర్తులై ఉండాలంటే మిమ్మల్ని చంపేస్తున్న వాళ్ళను కూడా మీరు ఏం చేయగలగాలి? క్షమ. ఇంటానికి బాగుంటాయి కానీ ప్రాక్టీస్లో మనం ఎంతమంది దాంట్లో సక్సెస్ అవుతున్నాం చెప్పండి. యేసుప్రభు జీవితం అంటే ఇంటానికి చాలా బాగుంటుందండి. అది మనం చెయ్యాలంటే పురుట్నొప్పులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి మనకి. యేసుప్రభు జీవితం అదే. వినటానికి అందం, చేయటానికి కష్టం. కానీ యేసు వినమని చెప్పలా, చెయ్యమని చెప్పాడు. మరి మీలో ఎంతమంది మీ ఎడల తప్పు చేసిన వాళ్ళని క్షమించగలిగారు? నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఇప్పటికీ క్షమించలేని కొన్ని క్యారెక్టర్స్ మన బ్రెయిన్లో ఉన్నాయేమో చూసుకోండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు నేర్చుకోవాల్సింది అదే. గుడ్ ఫ్రైడే అంటే ఏడవటం కాదు. అయ్యో యేసుప్రభు ఈ టైంలో చనిపోయాడని ఏడుస్తుంటారు, అది కాదు. ఏడవటం కాదు. యేసుప్రభు అప్పుడే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నా నిమిత్తం మీరు వద్దు, ఆడియన్స్కే చెప్పేశాడు. మరి మనకి ఏడవటం కాదు ముఖ్యం. గుడ్ ఫ్రైడే వస్తే సినిమాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఏమేమి వేస్తారు, కరుణామయుడు సినిమాలు వేస్తుంటారు. అవి చూసి వెక్కి వెక్కి ఎడుతుంటారు కొంతమంది. ఏడవటం కాదు గుడ్ ఫ్రైడే అంటే. నువ్వు ఒకటి చేయాలి. నీ పైన ఒక కాడి పెట్టాడు ఆయన, నీ భుజస్కంధాల పైన ఒక భారం పెట్టాడు ఆయన. క్షమా, లోకాన్ని క్షమించడం నేర్చుకోండి అని చెప్పాడు ఆయన. యేసు తొలి మాట, నోరు తెరిచి ఆయన అన్న తొలి మాట క్షమ. కానీ క్షమ విషయంలో మనం ఎవరిలాగా ఉండాలి? మన ప్రభు అయిన యేసు తొలి మాట. ఈ తొలి మాట ద్వారా మనం క్షమను నేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. క్షమాగుణం నేర్చుకోండి.